హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ మెంబర్స్కి మనఃపూర్వక నమస్కారాలు. మీరంతా బాగుండాలి, మీ కుటుంబాలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉండాలని ఆ కైలాసవాసుడైన పరమశివుణ్ణి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే కొన్ని సంచలనాత్మకమైన అత్యంత కీలకమైన మార్పుల గురించి. అసలు ఈ జూలై 17, 18, 19 తేదీలు వృశ్చిక రాశి వారికి ఎందుకు అంత ప్రత్యేకమైనవి? ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి? ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. ఏ నిజాలు మీ కళ్ల ముందుకు రాబోతున్నాయి అనే విషయాలు మనం ఇక్కడ చాలా వివరంగా ఎక్కడా దాచకుండా మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారు స్వతహాగా చాలా మంచి మనస్సున్న వాళ్ళండి. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చే రకం మీరు. తమ జేబులో 10 రూపాయలుంటే ఎదుటివాడి కష్టం చూసి ఆ 10 రూపాయలు వాళ్ళకిచ్చేసి వీళ్ళు పస్తులుండేంత జాలి గుండె మీది. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతారు. కానీ పాపం మీకు ఎప్పుడూ ఎదుటివారి నుంచి సరైన గుర్తింపు దొరకదు. మీరు ఇతరుల కోసం ఎంత చేసినా సరే, మీ సమయం, మీ డబ్బు, మీ శ్రమ అంతా ధారపోసినా సరే, చివర్లో వాళ్ళ దగ్గర నుంచి మీరు మాటలు పడాల్సి వస్తుంది, లేనిపోని నిందలు మోయాల్సి వస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? అసలు మీ వెనక ఉండి గోతులు తవ్వుతున్నది ఎవరు? మీ కళ్ళలో కారం కొడుతున్న ఆ వ్యక్తులెవరు? మీరు నమ్మిన వాళ్లల్లో అసలు ద్రోవులెవరు అనే విషయాలు ఈ జూలై 17, 18, 19 తేదీల్లో మీకే స్వయంగా తెలియబోతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కాళ్ల కింద వేసి తొక్కాలి అనుకున్న వారి బండారం పూర్తిగా బయటపడబోతోంది. ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని సంబంధాలు, పరిస్థితులు లేదా నిజాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ ఖచ్చితంగా సూచిస్తోంది. అంటే ఇన్నాళ్లుగా మీ ముందు ఒకలాగా మాట్లాడుతూ మీ వెనుక మరోలాగా గోతులు తవ్విన వాళ్ల అసలు రంగు బయటపడిపోతోందన్నమాట. వాళ్ల ముసుగులు తొలగిపోయి అసలు స్వరూపం మీ కళ్లకు కట్టినట్లు కనిపించబోతోంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా ఆపకుండా, ముందుకు గెంటకుండా ప్రశాంతంగా కూర్చొని చివరి వరకు చూడండి. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో విలువైన విషయాలు మీకిక్కడ అర్థమవుతాయి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవండి. మీరు చూస్తున్న ఈ వీడియోకి దయచేసి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి మంచి వీడియో, ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య సమాచారం మీ ఫోన్కి వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు, ఆ భగవంతుడి దయ మనందరి మీద ఉండాలని కోరుకునేవాళ్ళు కమెంట్స్లో దయచేసి భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. అలాగే ప్రస్తుతం మీ మనసును తొలిచేస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉంటే అది అప్పుల బాధ కావచ్చు, ఉద్యోగం రాకపోవడం కావచ్చు, వ్యాపారంలో నష్టాలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం కావచ్చు, ఏదైనా సరే దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో వివరంగా రాయండి. నలుగురితో మన కష్టం పంచుకుంటే మనసులో ఉన్న భారం సగం తగ్గిపోతుంది అంటారు కదా మన పెద్దలు. మీ బాధను అక్షరాల రూపంలో బయట పెట్టడం వల్ల మానసికంగా మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. అలాగే భగవంతుని దయ వల్ల, మీ నమ్మకం వల్ల మీ సమస్యకు ఏదో ఒక దారి దొరుకుతుంది, ఖచ్చితంగా సరైన పరిష్కారం లభిస్తుంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు చేసే ఒక లైక్, మీరు పెట్టే ఒక్క కమెంట్ నాలాంటి వాళ్లకు ఎంతో బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఎన్నో విషయాలు పరిశోధించి మీ ముందుకు తీసుకురావడానికి నా మనసుకు చాలా ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ చిన్న సాయం చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ఇక అసలు విషయానికొస్తే జూలై 17, 18, 19 తేదీల్లో జరగబోయే ఈ మార్పుల గురించి తెలుసుకునే ముందు అసలు వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు సమాజంలో ఎలా బతుకుతున్నారు అనేది ఒకసారి మనం లోతుగా అర్థం చేసుకోవాలి.
వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా తమ కష్టాన్ని నమ్ముకుని బతుకుతారు. వాళ్లకు అబద్ధాలాడటం రాదు, మోసాలు చేయడం అంతకంటే రాదు. కుటిల రాజకీయాలు, కపట బుద్ధులు వీళ్లకు అస్సలు వంటబట్టవు. ముఖం మీద ఉన్నది ఉన్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తారు. ఈ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గుణం వల్లే వీళ్లకు సమాజంలో, బంధువుల్లో చాలామంది శత్రువులు తయారవుతారు. మీరు ఎవరికైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక మాట చెబితే వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుని మీ మీద పగ పెంచుకుంటారు. మీరు మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా సైలెంట్గా పైకి ఎదుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేనిలోళ్ళు మీ చుట్టూ చాలామంది ఉంటారు. పైకి మాత్రం మీరు ఎదురుపడగానే చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఏంటి బావున్నావా? నీకేంద్రా బాబు బాధ సంపాదిస్తున్నావు? నీ జీవితం చాలా బాగుంది అని నవ్వుతూ మీ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతారు. కానీ వాళ్ళ మనసు లోపల మాత్రం మీరంటే విపరీతమైన ఈర్ష్య, అసూయ రగిలిపోతూ ఉంటాయి. వీడెక్కడ పైకొచ్చేస్తాడో, వీడెక్కడ మనకంటే గొప్పవాడైపోతాడో అన్న భయం వాళ్లను నిద్రపోనివ్వదు. ఇలాంటి వాళ్ళు మీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ కింద పడతారా, మీ పరువు ఎక్కడ తీద్దామా అని కాచుకుని కూర్చుంటారు. ఇలాంటి వారి గురించి, వాళ్ళ తెర వెనుక నాటకాల గురించి తెలుసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. గ్రహస్థితుల ప్రభావం వల్ల, ముఖ్యంగా శని భగవానుడి కర్మఫల దృష్టి వల్ల, జూలై మధ్యలో వస్తున్న మార్పుల వల్ల మీ జీవితంలో ఒక పెద్ద తెర తొలగిపోబోతోంది. మీ చుట్టూ ఉన్న ఆత్మీయుల ముసుగులో ఉన్న శత్రువుల గురించి మీకు పూర్తిగా తెలియబోతోంది. మీరు ఎంత నమ్మారో అంతగా మీ వెనుక మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా ఉండొచ్చు. అది మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, బాగా దగ్గరి బంధువు కావచ్చు, ప్రాణంగా నమ్మిన స్నేహితుడు కావచ్చు, లేదా మీతో ప్రతిరోజు ఆఫీస్లోనూ బయటో మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాగే జరగాలని, అందరూ ద్రోవులే ఉంటారని దీని అర్థం కాదు. కొంతమందికి మాత్రమే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి, పరిస్థితులను బట్టి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎదురయ్యే సంఘటనలు చూసి ఒక్కోసారి మీకే కళ్ళు తిరుగుతాయి. మీరే ఆశ్చర్యపోతారు. నేను వీళ్ళని ఎంతగానో నమ్మాని, వీళ్ళ కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఎంత ఖర్చు పెట్టాను, వీళ్ళ కష్టంలో అందరికంటే ముందు నిలబడి నేను ఎలా అండగా ఉన్నాను, అలాంటిది వీళ్ళేనా నా వెనుక ఇలాంటి గూతులు తవ్వుతున్నారు అని మీ మనసు తీవ్రమైన ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని కాళ్ళ కింద వేసి తొక్కాలి అనుకున్న వారి బండారం బయటపడబోతోంది అని మనం టైటిల్లో ఎందుకు చెప్పుకున్నామంటే, వాళ్ళు కేవలం మీ గురించి నలుగురిలో చెడుగా మాట్లాడడమే కాదు, మీ ఎదుగుదలను ఆపడానికి ప్రాక్టికల్గా ఎన్నో నీచమైన ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఉదాహరణకు, మీరు చేయబోయే ఒక మంచి వ్యాపారాన్ని చెడగొట్టడానికి వేరే వాళ్లతో మీ గురించి తప్పుగా చెప్పి ఉండొచ్చు. లేదా మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతుంటే, మీ పిల్లలకు ఒక మంచి సంబంధం వస్తుంటే దానికి చాటుమాటుగా అడ్డంకులు సృష్టించి ఉండొచ్చు. మీకు రావాల్సిన ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని వాళ్ళ పరపతి ఉపయోగించి మీకు రాకుండా చేసి ఆ అవకాశాన్ని వాళ్ళకు ఇప్పించుకుని ఉండొచ్చు. లేదా ఆఫీసులో మీ బాస్ దగ్గర మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్పి మీ ప్రమోషన్ ఆపేసి ఉండొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ జూలై 17, 18, 19 తేదీల్లో ఏదో ఒక రూపంలో మీ చెవికి ఖచ్చితంగా వస్తాయి. దేవుడి దయ వల్ల, కాలం కలిసి రావడం వల్ల వాళ్ళు చేసిన తప్పులకు ఆధారాలతో సహా మీ ముందుకు వస్తాయి. ఎవరో ఒకరి ద్వారా లేదా ఒక ఊహించని సంఘటన ద్వారా మీకు ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అప్పుడు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదలవుతాయి. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. నమ్మక ద్రోహం ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది. సమాజంలో ఎవరికైనా మంచి చేయడం నేరమా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మీ కర్మఫలం కాదు, మీరు చేసిన తప్పు అంతకంటే కాదు. వాళ్ళ బుద్ధి అటువంటిది అని వదిలేయాలి. కొంతమందికి చాలా దగ్గరి బంధువు గురించి ఒక షాకింగ్ కొత్త విషయం తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆ బంధువు మీ ఇంటికి వచ్చి మీతో కలిసి భోజనం చేసి మీ కుటుంబ విషయాలు, మీ ఆర్థిక విషయాలు అన్నీ కూపీలాగి బయటికెళ్ళి మీ పరువు తీసేలాగా, మిమ్మల్ని చులకన చేసేలాగా ప్రవర్తించి ఉండొచ్చు. మీరు వాళ్ళని సొంత మనుషుల్లాగా చూస్తే వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకొని వదిలేసే వస్తువులాగా చూసి ఉండొచ్చు. ఇలాంటివి బయటపడినప్పుడు తట్టుకోవడం నిజంగా చాలా కష్టం. మనిషి మానసికంగా కుంగిపోతాడు. కానీ వృశ్చిక రాశివారు ఇక్కడే తమ నిజమైన పరిపక్వతను, ధైర్యాన్ని చూపించాలి. ఒకరి గురించి నిజం తెలియగానే లేదా వాళ్ళు చేసిన ద్రోహం గురించి వినగానే వెంటనే ఆవేశపడి వెళ్ళి వాళ్ళ చొక్కా పట్టుకుని నిలదీయడం, అందరి ముందు వాళ్ళను అవమానించడం, బూతులు తిట్టడం లాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, పైగా మోసగాళ్ళు.
మీరు ఆవేశపడితే ఆ ఆవేశాన్ని వాళ్లకు అనుకూలంగా మార్చుకొని ఏర్పు ముఖం పెట్టి మళ్ళీ మీదే తప్పు అని, మీరే వాళ్లను అకారణంగా నిందిస్తున్నారని నలుగురిలో నిరూపించడానికి ప్రయత్నిస్తారు. సమాజం ఎప్పుడూ ఏడ్చేవాడి వైపే ఉంటుంది కానీ నిజం వైపు ఉండదు. అందుకే మీరు మౌనంగా ఉండండి. సైలెంట్గా ఉండటం అనేది ఒక మనిషికి ఉన్న అతిపెద్ద ఆయుధం. మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పును వాళ్లకు చూపించకండి. వాళ్ళు ఎదురైనప్పుడు మామూలుగానే నవ్వండి, పలకరించండి. కానీ మీ మనసులో వాళ్ళకివ్వాల్సిన స్థానం ఎంతో, వాళ్ళ స్థాయి ఎంతో అది మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. వాళ్లతో మీ వ్యక్తిగత విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ కుటుంబ సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు పంచుకోవడం పూర్తిగా ఆపేయండి. దూరంగా పెడుతూనే అన్నీ గమనిస్తూ ఉండండి. కాలం వాళ్లకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెబుతుంది. శనిదేవుడి లెక్కల్లో ఎవ్వరూ తప్పించుకోలేరు. మీరు స్వయంగా వాళ్ల మీద పద తీర్చుకోవాల్సిన అవసరం లేదు. రివెంజ్ తీసుకోవాలని ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ జూలై 17 నుంచి 19 వరకు ఉన్న సమయం కేవలం మీకు కనువిప్పు కలిగించడానికి, మీ కళ్ళకు గంతలు విప్పడానికి మాత్రమే. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని మీ జీవితం నుంచి దూరం పెట్టాలి అనే ఒక స్పష్టమైన బౌండరీ గీసుకోవడానికి ప్రకృతి మీకిస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు, మీ వెనుక గోతులు తవ్వేవాళ్ళు ఎప్పుడూ మీ వెనకే ఉంటారు తప్ప వాళ్ళు ఎప్పటికీ మీ ముందుకు రాలేరు అన్న ఒకే ఒక నిజాన్ని మీరు గట్టిగా నమ్మండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనీయకండి. వాళ్ళు మిమ్మల్ని తొక్కాలనుకున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ ఆ పరమశివుడి దయవల్ల వాళ్ళ నిజస్వరూపం బయటపడి మీరే వాళ్ళని చూసి జాలిపడే స్థాయికి వెళుతున్నారు. కాబట్టి ఈ విషయాలు తెలిసినప్పుడు ఇంట్లో కూర్చుని బాధపడటం, వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిద్రపాడు చేసుకోవడం మానేసి జీవితంలో ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను అని సంతోషంగా ముందుకు సాగండి. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితేనే కదా మనిషి రాటిదేలేది. మీరు కూడా ఇప్పుడు అదే దశలో ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పింది ఒకవైపైతే ఇప్పుడు చెప్పబోయే విషయం వృశ్చిక రాశివారు తప్పకుండా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ చిన్న పొరపాటు వల్ల చాలామంది వృశ్చిక రాశివారు తమ అదృష్టాన్నే చేతులారా కోల్పోతున్నారు. ఆ పొరపాటేమిటంటే అతిగా భావోద్వేగాలకు గురి కావడం, అంటే విపరీతమైన ఎమోషన్కి లోనవ్వడం. ఎవరో ఒక మాట అన్నారని లేదా ఏదో చిన్న నష్టం జరిగిందని విపరీతంగా బాధపడిపోయి ఆ కోపంలో చేతికొచ్చిన మంచి అవకాశాలను కూడా కాలదన్నుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, డబ్బుల వ్యవహారంలో వృశ్చిక రాశివారు ఈ పొరపాటు ఎక్కువగా చేస్తుంటారు. ఎవరో వచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే వాళ్ళ మాటలు నమ్మేసి మొహమాటానికి పోయి చేతిలో ఉన్న డబ్బులు, దాచుకున్న సేవింగ్స్ అంతా అప్పుగా ఇచ్చేస్తారు. తీరా అవసరం పడి అడిగినప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే గట్టిగా అడగలేక, వాళ్లతో గొడవ పడలేక లోలోపల మదన పడటం చేస్తుంటారు. మీరు అప్పు ఇచ్చిన వాళ్ళేమో దర్జాగా ఏసీ కార్లలో తిరుగుతుంటారు. మీరేమో వాళ్ళకిచ్చిన డబ్బులు పోయాయని పస్తులుంటారు. ఇంకొంతమంది వృశ్చిక రాశివారుంటారు. వాళ్ళకి ఆవేశం ఎక్కువ. అవసరం లేని విషయాలకు, పక్కవాడి గొడవలకు కూడా వీళ్ళు ఆవేశపడి ఆఫీసులో పై అధికారులతో గొడవ పెట్టుకుని ఎంతో కష్టపడి తెచ్చుకున్న మంచి ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసుకుంటారు. మీకు కోపం వస్తే ముక్కు మీదుంటుంది, కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నారో, ఎవరినంటున్నారో మీకే తెలియదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడిస్తారు. ఆ తర్వాత గంట పోయాక తీరిగ్గా కూర్చొని, అయ్యో నేనలా మాట్లాడుండకూడదు, అనవసరంగా నా పరువు నేనే తీసుకున్నాను, నా ఉద్యోగం రిస్కులో పడింది అని తీవ్రంగా బాధపడతారు. ఈ జూలై మధ్యలో వస్తున్న గ్రహస్థితుల మార్పుల వల్ల మీలో ఈ కోపం, ఈ ఆవేశం, ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దయచేసి మీ నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వాదనలకు, ఎవరితోనూ తగాదాలకు దిగకండి. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ఎవరు ఏమనుకున్నా సరే, మీ గురించి ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా సరే పట్టించుకోకుండా మీ పని మీరు ప్రశాంతంగా, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ సరైనవి కావు అనేది మీరు గట్టిగా మీ మెదడులో ముద్రించుకోండి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే వృశ్చిక రాశి వారిని కొట్టేవాడు ఈ ప్రపంచంలోనే లేరు. ఇక ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఈ సమయం మీకు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే అటు పూర్తిగా లాభమని చెప్పలేము, ఇటు పూర్తిగా నష్టమని కూడా చెప్పలేము. మీరు ఆఫీసులో ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. అందరికంటే ముందే వెళ్ళి అందరికంటే లేటుగా వస్తారు.
కానీ మీ పై అధికారులు లేదా సహోద్యోగుల నుంచి మీకు ఎప్పుడూ ఒత్తిడి, మాటలు పడటం ఎదురు కావచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు, ప్రశంస రావడం లేదనే బాధ మీలో లోతుగా ఉండొచ్చు. మీ పక్కన కూర్చుని ఏ పని చేయకుండా బాస్కి భజన చేసేవాడికి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి, మీకు రావు. పైగా కొంతమంది మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి లేదా మీ ప్రమోషన్లు అడ్డుకోవడానికి రాజకీయాలు చేయవచ్చు. కానీ జూలై 17 తర్వాత మీకు ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి. మీ నిజాయితీ, పని పట్ల మీకున్న నిబద్ధత, మీ టాలెంట్ ఎట్టకేలకు మీ పై అధికారులకు అర్థమవుతాయి. అయితే పని ప్రదేశంలో ఎవరితోనూ వ్యక్తిగత గొడవలకు, గ్రూపు రాజకీయాలకు వెళ్ళకండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, నిరుద్యోగులకు ఖచ్చితంగా మంచి సానుకూల వార్తలు వినే అవకాశముంది. ఇక వ్యాపారం చేసేవారు కూడా ఈ సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా 2-3 కలిసి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నవారు గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. మీ భాగస్వామి లేదా నమ్మిన పనివారు, మేనేజర్లు మీకు తెలియకుండా లెక్కల్లో ఏవైనా తప్పులు చేసే అవకాశముంది. డబ్బులు పక్కదారి పట్టే ప్రమాదముంది. వ్యాపారంలో పారదర్శకత పాటించండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అన్ని పత్రాలు, అగ్రిమెంట్లు సరిగా ఉన్నాయో లేదో స్వయంగా చదువుకుని సంతకాలు చేయండి. మీ అనుభవాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలను తెచ్చిపెడతాయి. కాబట్టి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కేవలం మీ కళ్ళు, చెవులు ఎప్పుడూ తెరిచి ఉంచుకుంటే చాలు. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఇంట్లో చిన్న చిన్న కలహాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీ మాటలను కుటుంబ సభ్యులు వేరేలాగా అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు పరుష పదాలు రాకుండా, ఎదుటివారి మనసు నొప్పించకుండా చూసుకోండి. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. పాత విషయాలను తవ్వితీసి గొడవలు పెట్టుకోకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి, వారు మీ అమ్మానాన్నలైనా సరే, అత్తామామలైనా సరే, ఎంత దగ్గరి బంధువైనా సరే ప్రవేశించడానికి అస్సలు అవకాశం ఇవ్వకండి. మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను మీరే గదిలో కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోండి. బయటి వాళ్లను మీ బెడ్రూమ్లోకి, మీ పర్సనల్ లైఫ్లోకి రానివ్వకండి. ఇక పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వాళ్ళ చదువుల కోసం మీరు పడే శ్రమ వృధా పోదు. ఇక ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. నాకేం కాదులే అన్న ధీమా వదిలేయండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమి, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, గ్యాస్ లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కాబట్టి సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవడం, ఉదయం పూట వాకింగ్, యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. విదేశీ అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వీసా పనులన్నీ సజావుగా సాగిపోతాయి. కోర్టు వ్యవహారాలు లేదా ఆస్తి తగాదాలు ఎదుర్కొంటున్న వారు రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం ఉత్తమం. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోకండి. ఈ విషయాలన్నింటిలోనూ మీలో ఉన్న సహజమైన ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఈ వీడియోలో చివరిగా చెప్పబోయే చిన్న ఆధ్యాత్మిక పరిహారాన్ని చాలామంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఇది అద్భుతాలు చేస్తుందని, ఈ పరిహారం చేయగానే రాత్రికి రాత్రే మీ ఇంటి పైకప్పు పగలగొట్టుకొని డబ్బులు రాలిపోతాయని, లేదా మీ శత్రువులంతా నాశనమైపోతారని నేను ఎలాంటి మూఢనమ్మకాలు చెప్పడం లేదు. కానీ ఈ పరిహారం చేయడం వల్ల మనసుకు అంతులేని ప్రశాంతత లభిస్తుందని, పోరాడే ఆత్మవిశ్వాసం వస్తుందని, జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం పెరుగుతుందని వేద పండితులు, జ్యోతిష్య నిపుణులు బలంగా విశ్వసిస్తారు. ఈ మధ్యకాలంలో మీరు పడుతున్న ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి, గ్రహదోషాలను శాంతింపజేయడానికి, శత్రువుల కుట్రల నుంచి రక్షణ పొందడానికి మీరు చేయవలసిందల్లా చాలా సులభమైన పని. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన శివాలయానికి సోమవారం రోజు ఉదయాన్నే వెళ్ళి సాక్షాత్తు ఆ పరమశివుడికి స్వచ్ఛమైన నీళ్లతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయించి, ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి మనసారా నమస్కరించుకోండి. మీ బాధలన్నీ ఆ శివయ్యకు చెప్పుకోండి. వీలైతే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు దేవుడి గదిలో కూర్చొని లేదా సాయంత్రం దీపం పెట్టే సమయంలో కనీసం 108 సార్లు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో జపించండి.
అలాగే శని భగవానుడి అనుగ్రహం పొందడానికి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలను అవసరమైన పేదవారికి లేదా గుడి బయట ఉన్న యాచకులకు దానం చేయండి. అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది, 7 జన్మల పాపాలు తొలగిపోతాయి అంటారు. కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా ఆకలితో ఉన్నవారికి మీ చేతుల మీదుగా కొద్దిగా అయినా అన్నదానం చేయండి. ఈ చిన్న చిన్న దైవ కార్యాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ మనసులోని కల్మషం, బాధ తొలగిపోయి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ఎవరు మిమ్మల్ని మోసం చేసినా, ఎవరు కాళ్ళ కింద తొక్కాలని చూసినా సరే, సాక్షాత్తు ఆ పరమశివుడు మీకు కొండంత అండగా, మీకు తోడుగా ఉన్నాడనే అపారమైన ధైర్యం మీలో కలుగుతుంది. చివరిగా వృశ్చిక రాశి వారికి నేను చెప్పే మాట ఒక్కటే అండి. రాబోయే రోజులు మీకు ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. మీరు నమ్మిన బంధాల వెనుక ఉన్న అసలు బండారం, వాళ్ళ స్వార్థం బయటపడుతుంది. వీటిని చూసి కుంగిపోకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదు. అలాగని ఎవరూ మనకు ఈ లోకల్లో శాశ్వతంగా సహాయం చేయరు. మీరు ఒంటరిగా పుట్టారు, ఒంటరిగానే మీ కర్మను అనుభవించాలి. మీ జీవితానికి మీరే హీరో. మీ కాళ్ల మీద మీరు నిలబడే సత్తా, తెలివితేటలు ఆ దేవుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు. ఈ జూలైలో జరిగే మార్పులను చాలా ధైర్యంగా, చిరునవ్వుతో స్వీకరించండి. పక్కవాడి మీద ఆధారపడడం మానేసి మీపై మీరు పూర్తి నమ్మకం ఉంచండి. ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధర్మ మార్గంలో నిజాయితీగా, ఎవరికీ ద్రోహం చేయకుండా ముందుకడుగు వేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇంతసేపు ఎంతో ఓపికగా నా మాటలు వింటూ ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగపడినా, నా మాటలు మీ మనసుకు తాకినా, నేను చెప్పింది నిజమే కదా అని మీకు అనిపించినా, దయచేసి వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి మీ మద్దతును తెలపండి. మీ తోటి వృశ్చిక రాశి వారికి, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్లే మేము మరిన్ని మంచి విషయాలు పరిశోధించి మీ ముందుకు తీసుకురాగలుగుతాం. అందరికీ ఆ శ్రీ మహాదేవుని చల్లని ఆశీస్సులు, అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.